ఈ శివరాత్రికి థియేటర్లలో విడుదలైన సినిమాల్లో బాగా బంజొచ్చినవి, ప్రేక్షకులు ఎక్కువగా చూడాలనుకున్నవి గామి, భీమా సినిమాలు మాత్రమే. ఈ రెండు సినిమాలు ఏ సినిమా బాగుంది, ఏ సినిమా ఈ శివరాత్రికి విన్నర్ అయిందో తెలుసుకుందాం. ఈ గామి, భీమా సినిమాల గురించి మాట్లాడుకుంటే గామి సినిమా టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిన సినిమా. అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సినిమా ఒక కొత్త పేజీ అవుతుందంటూ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా ఈ సినిమా విజువల్ వండర్ అని చెప్పాలి. మేకర్స్ చిత్ర బృందం ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద పెట్టిన శ్రద్ధ ఆడియన్స్తో విజిల్ వేస్తుంది. అలాగని ఇందులో మాస్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయనుకుంటే పొరపాటు అవుతుంది. డైరెక్టర్ ఎంచుకున్న కథాంశం, దాన్ని తెరకెక్కించిన తీరు థియేటర్కి వెళ్లిన ఆడియన్స్ని ఇలా కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో డైరెక్టర్ అయిన విద్యాధర్ కాగిత చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే విశ్వక్ సేన్ కథపై పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. అలాగే చాందిని చౌదరి సినిమా కోసం పడ్డ కష్టం కనిపిస్తుంది. ఇంకా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టేకింగ్ అన్ని కట్టిపడేస్తాయి. కాకపోతే కాస్త స్క్రీన్ ప్లే మాత్రం ఇబ్బంది పెడుతుంది. అది కూడా కథ బాగోక కాదు, లేవర్స్ కథ ఎక్కువ అవ్వడం వల్ల. ఇంకా భీమా సినిమా విషయానికి వస్తే గోపీచంద్ కి బాగా కలిసొచ్చిన పోలీస్ క్యారెక్టర్ ని ఎరగదీసేశాడని చెప్పాలి. ఇందులో పైగా భీమా, రామగా కనిపిస్తాడు గోపీచంద్. పోలీస్ కథకు సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని ఆపాదించారు డైరెక్టర్. ఇంకా గోపీచంద్ తనదైన శైలిలో యాక్టింగ్ ఎరగదీశాడు. ఈ సినిమాని మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో టేకా పైన 15 నిమిషాలు మంచి ఫీల్ వస్తుంది. కానీ హీరో ఎంట్రీ తర్వాత క్రమక్రమంగా హై తగ్గుతూ వస్తుంది. అందుకు కారణం మాస్ ఎలివేషన్స్, ఎస్టాబ్లిష్ షాట్స్ రొటీన్ గా ఉండడం. ఎంత కమర్షియల్ సినిమా అయినా సరే మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తే ఆ సినిమా ఎక్కడికే వెళ్ళిపోతుంది. భీమా సినిమా కరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటే గామి సినిమాపై ప్రభావం గట్టిగా పడేది. కానీ భీమా సినిమాకి సంబంధించి ఓవరాల్ గా మంచి మార్కులే పడుతున్నా గామి సినిమాతో కంపారిజన్ వచ్చేసరికి మాత్రం భీమా సినిమాని కాస్త తగ్గుతుంది. ఏ సినిమాకి ఆ సినిమా తీసుకుంటే రెండింటికి మంచి మార్కులు, మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. కానీ రెండిట్లో ఏది బాగుందంటే మాత్రం గామి సినిమా ఒక మెట్టు పైకెక్కుతుంది. భీమా సినిమా మాత్రం తూకంలో కాస్త తగ్గుతుంది. మరి గామి, భీమా సినిమాలో ఏ సినిమా బాగుందో, మీరు ఏ సినిమా చూసారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.